అండి తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఈ రాచకొండ ఇన్స్టిట్యూట్కి గత 7-8 ఇయర్స్ నుంచి పరిచయంలో ఉన్నాను. హాఫ్ మారథాన్ ఫుల్ మారథాన్ కూడా కంప్లీట్ చేసి ఉన్నాను. ప్రభాకర్ సార్ ఆధ్వర్యంలో ఒక 2-3 కిలోమీటర్లు కూడా ట్రైనింగ్ లేని మా వల్ల ఫుల్ మారథాన్ కొట్టేయడం అనేది రాచకొండ రన్నర్స్ తోటి ప్రభాకర్ సార్ తోటి అయిందంటే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. దాంట్లో చిన్నగా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి థర్డ్ ఇయర్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వన్ ఆఫ్ ద ఆర్గనైజర్స్ గా ఉన్నందుకు మా వంతు కృషి చేస్తూ ఆర్ఐలో మాక్సిమం నా తరఫున ఒక 150 మందిని 500 రూపీస్ కట్టించేసేసి ఎన్రోల్ చేసినాను. ఈసారి ఖచ్చితంగా ఒక 150 to 200 మెంబర్స్ ని కంపల్సరీగా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ రన్ అనేది ఎటువంటి కమర్షియల్ కార్నర్ లేదండి, కేవలం ఆరోగ్యం కోసం అని చెప్పేసి వస్తున్నాము. అండ్ దీంట్లో రన్నర్సే రావాలని కాదు, రన్నింగ్ పైన వాకింగ్ పైన ఆరోగ్యం పైన అవగాహన కోసము. అది కూడా మనం రోడ్ల పైన పెట్టట్లేదు. చాలా రన్స్ ఏంటంటే రోడ్ల పైన ఫ్లైఓవర్స్ పైన ఉరికించడము, ట్యాంక్ బండ్ల మీద ఉరికించడం చేస్తారు. ఇది అట్లా కాదు, కేవలం ఒక పిక్నిక్ స్పాట్ అనుకోండి. అది జింకల పార్క్. అది మీరు వస్తే పిల్లలతోటి కూడా అక్కడ స్పెండ్ చేయడానికి ఉంటుంది. అస్సలు బోర్ ఫీల్ అవ్వరు. ఎంటర్ అయిన నుంచి మార్నింగ్ 5-5:30 నుంచి ఎంటర్ అవుతారు పార్క్ లోకి. ఎంటర్ అయిన నుంచి పూర్తిగా వినోదభరితమైన వాతావరణమే ఉంటుంది. స్టార్టింగ్ లో మనకు జుంబా డాన్స్ ఉంటుంది, స్టార్ట్అప్ డ్రింక్స్ ఉంటాయి, ఒక 1-2 కిలోమీటర్స్ కి స్టాల్స్ ఉంటాయి, ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. మొత్తం రన్ చేస్తున్నంత సేపు మధ్యలో జింకల చుట్టూ రన్ చేస్తాము. 5 కిలోమీటర్స్ రన్ చేసిన వాళ్ళు కూడా జింకల చుట్టూ రన్ చేస్తారు. మీకు ఎక్కడ టైం అనేది తెలియదు. హాఫ్ అన్ అవర్ నుంచి 2 అవర్స్ 3 అవర్స్ 4 అవర్స్ లో అయినా రన్ చేయండి, బట్ రండి. అక్కడికి వచ్చి మీరు రన్ చేస్తుంటే ఫారెస్ట్ లో అక్కడెక్కడో ఛత్తీస్గఢ్ కో లేదంటే ఉత్తరాఖండ్ కో పోయి రన్ చేసిన ఫీలింగ్ వస్తుంటది. మీకు పెద్ద పెద్ద చెట్ల మధ్యలో ఇంత గ్రూప్ ట్రావెల్ చేస్తున్నట్టు అనిపిస్తుంటది. జస్ట్ ఒకసారి వచ్చేసి ఎన్రోల్ అయ్యి దాంట్లో చూడండి. ఆ టిఫిన్స్ కానీ బ్రేక్ఫాస్ట్ మీకు ఇంటికి వెళ్లి వంట చేసుకోవాలన్న హడావిడి కూడా ఏముండదు. ఆ పిల్లలకు బయట తింపాల్సిన అవసరం ఉండదు. అది కూడా హెల్దీ ఫుడ్ ఇస్తామండి. ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చేసి మనకు సర్వ్ కూడా చేస్తుంటారు. పర్ఫెక్ట్ గా ఉంటది. డీజే ఉంటది, డాన్స్ ఉంటది, ఫుడ్ ఉంటది, ఎవ్రీథింగ్. అందరూ చాలా మంది డెలిగేట్స్ కూడా వస్తారు, మీకు మోటివేట్ చేస్తారు. ఆ హెల్త్ పైన అవేర్నెస్ వచ్చడానికి మా వంతు కృషిగా ప్రభాకర్ సార్ ఆధ్వర్యంలో మాక్సిమం ప్రయత్నం చేస్తామండి. అండ్ ఎవరైతే దీంట్లో వింటున్నారో దయచేసి వాళ్ళ వంతుగా కొంతమందిని జాయిన్ చేయించాలని చెప్పేసి మొత్తం కలర్ఫుల్ గా చేయాలి. మనం ఫిబ్రవరి 8వ తారీఖు నాడు 5 గంటల నుంచి వెళ్ళి భాగ్యనగర నందనవనం అనేది పూర్తిగా కలర్ఫుల్ రెయిన్బో లాగా మారిపోవాలనేది మా ఉద్దేశం. థ్యాంక్ యూ.